హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు. తద్వారా మీ వ్యాపారం దాని ఖర్చులను భరించడానికి తగినంత డబ్బు సంపాదించే స్థాయికి త్వరగా చేరుకోగలదు మరియు చివరికి తెలివిగా వృద్ధి చెందుతుంది. దాని విలువను పెంచుతుంది. సరళత కోసం మనం ఒక యూనిట్ అని పిలిచే నర్సరీ మొక్కల కొన్ని ప్యాక్లకు ₹100 అమ్మకపు ధర ఉందని అనుకుందాం. మీరు ఒక యూనిట్ మొక్కలను ₹100కి విక్రయించినప్పుడు పదార్థాల ధర ₹44. అలాగే మరియు నర్సరీ మొక్కల రవాణా మరియు పంపిణీ కోసం మరో ₹3. ₹1 మార్కెటింగ్ మరియు ప్రకటనలకు వెళ్తుంది. కాబట్టి మీరు విక్రయించే నర్సరీ మొక్కల సంఖ్యతో మారుతూ ఉండే మీ వేరియబుల్ ఖర్చులు నర్సరీ మొక్కల ప్రతి యూనిట్కి సుమారు ₹48 ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని యూనిట్ల నర్సరీ మొక్కలను విక్రయించినా స్థిరమైన ఖర్చులు ఎలా ఉంటాయో చూద్దాం. మీరు ఒక నర్సరీ ప్లాంట్ ను ₹100కు విక్రయించినప్పుడు విద్యుత్ మరియు నీరు వంటి వినియోగాల కోసం ₹1 కేటాయించండి మరియు మీ కార్మికులకు చెల్లించడానికి ₹6 వరకు కేటాయించండి మరియు మీరు బాహ్య కార్మికులను నియమించుకుంటే మీరు రుణం తీసుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీకి అదనంగా ₹1 చేర్చండి. ఇదంతా నర్సరీ ప్లాంట్ల ప్రతి యూనిట్ కి స్థిర ఖర్చులలో సుమారు ₹8 వరకు జత చేస్తుంది. మీరు స్థిర మరియు అస్థిర ఖర్చులు రెండింటినీ కలిపినప్పుడు ₹100కు విక్రయించే నర్సరీ మొక్కల ప్రతి యూనిట్ కు తయారు చేయడానికి మీకు ₹56 ఖర్చు అవుతుంది. అంటే మీరు నర్సరీ ప్లాంట్ల ప్రతి యూనిట్ కు ₹44 లాభం పొందుతారు. అయితే మీరు పన్నులలో ₹13 చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి పన్నుల తరువాత మీ లాభం ప్రతి నర్సరీ ప్లాంట్ కు సుమారు ₹31. మీ నికర లాభాల మార్జిన్ 31% ఉందని చెప్పడానికి ఇది ఒక సరళమైన మార్గం. ఇప్పుడు ప్రణాళిక భాగం కోసం మీకు 2 ఎంపికలు ఉన్నాయి. మీ లాభంలో కొంత భాగాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి లేదా ఆ డబ్బుని మీకోసం ఉపయోగించుకోండి. మీ లాభంలో సగం అంటే ₹16.5 స్టాక్ వంటి విషయాల కోసం తిరిగి వ్యాపారంలోకి పెట్టడం తెలివైన పని. అప్పుడు మీరు మిగిలిన 16.5 మీకోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోండి. త్వరగా లాభం పొందడానికి మీ స్థిర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. ఒక స్థలాన్ని అద్దెకు తీసుకునే బదులు నర్సరీ మొక్కలను తయారు చేయడానికి మీ స్వంత స్థలాన్ని ఉపయోగించండి. ప్రారంభంలో కార్మికుల ఖర్చులను ఆదా చేయడానికి కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయండి. రుణాలు తీసుకునే బదులు మీ సొంత డబ్బును ఉపయోగించుకోండి లేదా స్నేహితులు, కుటుంబం మరియు వ్యాపార భాగస్వాముల నుండి సహాయం పొందండి. ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్థిర చెల్లింపునకు బదులుగా లాభాలలో వాటాను వారికి అందించండి. మీరు ఈ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే మీరు 2వ నెల నాటికి లాభం పొందడం ప్రారంభించవచ్చు. మీ వినియోగదారులు మీ ఉత్పత్తులను ఇష్టపడినప్పుడు మరియు మీ వ్యాపారం పెరిగినప్పుడు దానిని నడపడానికి మీకు ఎక్కువ డబ్బు అవసరం. మీరు ఎక్కువ మెటీరియల్లను కొనుగోలు చేయాలి, ఎక్కువ ఉత్పత్తులను తయారు చేయాలి మరియు పూర్తయిన వస్తువులను తగినంత డబ్బు మరియు దుకాణాలకు క్రెడిట్ కలిగి ఉండాలి. ఇక్కడే తగినంత పని మూలధనం ఉండటం ముఖ్యం. ఇది మీ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. మీరు ఈ డబ్బును బ్యాంకులు లేదా స్థానిక సమూహాల నుండి పొందవచ్చు, కానీ మీ స్వంత ఆదాయాన్ని ఉపయోగించడం చౌకైన మార్గం. మీ లాభాలలో సగం వ్యాపారంలో ఉంచడం మరియు తిరుగు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పని చేయడానికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉన్న 2 పనులను చేస్తారు మరియు మీరు మీ వ్యాపారం యొక్క విలువను పెంచుతారు. మీరు తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు మీరు పెద్ద ఆర్డర్లను నిర్వహించవచ్చు మరియు ఎక్కువ స్టాక్ను ఉంచుకోవచ్చు. ఇది మరింత వ్యాపారానికి దారితీస్తుంది. ఫలితంగా మీ వ్యాపారం యొక్క విలువ పెరుగుతుంది. ముందుకు చూద్దాం. మీరు దుకాణాల సంఖ్యను పెంచడం కొనసాగిస్తే
మొదటి సంవత్సరం చివరిలో మీ వ్యాపారం విలువ 21 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వ్యాపార్ కోడ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.